నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగుండ్రా? బాగుండ్రా? సంతోషం. హ్యాపీగా. మరి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు? నేను 12 నెలలు చేసిన. 12 నెలలు. సంవత్సరం ఏం చేశారు సంవత్సరంలో మీరు? అంటే నా కిందికి తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్. అంటే తెలంగాణ ఫుడ్స్ అనేది అంతకుముందు గతంలో ఏపీ ఫుడ్స్గా ఉండే. ఏపీ ఫుడ్స్గా ఉన్న తర్వాత తెలంగాణ ఏదైతే వచ్చిన తర్వాత తెలంగాణ ఫుడ్స్గా మారింది. దాని కింద రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ 12 లక్షల మంది అంగన్వాడీ. ఎందుకంటే ఏ గ్రామంలోనైతే ఇంతకుముందు గతంలో మనం చూసిండొచ్చు, ఒక గర్భిణీ డెలివరీ అయినంత వరకు ఆ బిడ్డకు కావాల్సిన, ఆ తల్లికి కావాల్సిన పోషణ మొత్తం తెలంగాణ ఫుడ్ చూసుకుంటుంది. ఇంతకుముందు మనకు చాలా మీరు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో చూస్తే చాలా కాళ్ళు వీక్ ఉంటుండే. కాల్షియం లోపం, ఐరన్ లోపం ఇవన్నీ కూడా చాలా వీక్ ఉండి పిల్లలు పుట్టేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంది. అవన్నీ కాకుండా తెలంగాణ ఫుడ్ ద్వారా బాలామృతం అంటే ఇట్స్ లైక్ ఏ హార్లిక్స్ అనమాట. ఏదైతే పెద్దవాళ్ళు హార్లిక్స్ కొనుక్కోగలుగుతారో వీళ్ళకు హార్లిక్స్ కొనుక్కోలేరు కదా. దాంట్లో కాల్షియం, విటమిన్స్, బి విటమిన్స్, దానికి సంబంధించిన అన్ని పోషకాలు కలిపి ఒక నెలకు 2.5 కేజీల ప్యాకెట్ని ఒక మహిళకు, గర్భిణీ స్త్రీకి అందజేస్తారన్నమాట. మధ్యాహ్నం వాళ్ళు ఏం తినాలి, గుడ్లు తినాలన్నా, వెజిటేరియన్ తినాలన్నా, ఏం తినాలన్నీ కూడా ఏ రోజైతే డెలివరీ కన్ఫర్మ్ అయిన తర్వాత డెలివరీ అయ్యేంత వరకు కూడా అంగన్వాడీ కేంద్రం టీచర్ కూడా మొత్తం చూసుకొని ఆ బిడ్డ జన్మించేంత వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉంటుంది. అంటే ఇదంతా ఓన్లీ రాజీవ్ సాగర్ వల్లనే అయిందా? రాజీవ్ సాగర్ నేను అందులో లాస్ట్కు నేను వచ్చిన చైర్మన్ తప్ప, అది స్థాపించింది గత 20 సంవత్సరాలు. ఏపీ ఫుడ్ స్థాపించి 20 సంవత్సరాల క్రితం. సంవత్సరంలో ఏం చేశారు అన్న? నేను ఈ సంవత్సరంలో నేను చేయాల్సిన చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో ఉన్నటువంటి ఏదైతే అందులో ఎంప్లాయ్మెంట్కి 32 మందికి పర్మనెంట్ కాలేదో ఆ 32 మందిని కూడా పర్మనెంట్ చేసే అవకాశం నాకు కలిగింది. నాకు నేనున్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఎండి ఎవరైతే ఉన్నారో, ఎండి చాలా మంచిగా, ఇప్పుడు సంగీత సత్యనారాయణ గారు ఉన్నారు, వారు ఉన్నప్పుడు నాకు మంచి అవకాశం ఇచ్చింది. చేయాల్సిన పని ఇండిపెండెంట్ బాడీ. నేను ఏదైతే చేయాలనుకున్నా గవర్నమెంట్కి పోయి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే చేయాల్సిన బాబు ఇండిపెండెంట్ అటానమస్ బాడీ చేయాల్సుకున్న అన్ని విధంగా వాళ్ళకి ఎంప్లాయీస్కి కావాల్సిన అన్నీ కూడా నేను ఎవరికైతే పెండింగ్ ఉన్న సమస్యలు కానీ, అందులో ప్రమోషన్స్ కానీ, అందులో వాళ్ళకి రావాల్సిన కారుణ్య నియామకాలు కానీ అన్నీ క్లోజ్ చేసిన. ఓకే. గతంలో ఏదైతే 53 కోట్లతోని ప్రాజెక్టు పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ని నేను వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన. మా మంత్రి సత్యవతి రాథోడ్ గారు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. నువ్వు ఏదంటే అది చేయి తమ్ముడు, ఉన్నదాన్ని ఖచ్చితంగా నీకు పదవి ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిరూపించుకోవాలనే ఆలోచనతో మంత్రి గారు నాకు ఎప్పుడు కూడా అండగా ఉంటుండే. మాకు శాఖ మంత్రి. నేను అది పెండింగ్ కరోనా టైంలో స్టార్ట్ అయింది ఆ ప్రాజెక్ట్. కరోనా టైంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ 53 కోట్ల ప్రాజెక్ట్. ఎందుకోసం అంటే ఈ స్టార్ట్ చేసింది 1960లో స్టార్ట్ చేసిన. ఇది చాలా పాత మిషనరీ. కొత్త మిషనరీ తీసుకొచ్చి కరోనా నుంచి దానికి అప్పుడు చైర్మన్ లేకపోవడం వల్ల అది అట్లనే కుంటుపడుకుంటూ వచ్చింది. నేను వచ్చిన తర్వాత మా మంత్రి గారి సహకారంతో, మా ఏఎస్లతో కలిసి దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. చేయాల్సిన పనులన్నీ కూడా, ఆ మెయిన్ పనులు అవన్నీ కూడా ఆ 12 నెలల కాలం చేసి. రాజీవ్ సాగర్ ఎంత సంపాదించాను? దాంట్లో సంపాదిస్తానికి ఏముండదు. ఎందుకంటే నేను సంతకం పెట్టేది ఏముండదు. నేను చూస్తానికి నా చేతిలో ఒక్క సంతకం కూడా పెడతానికి ఏముండదు. ఒక చైర్మన్, ఐఏఎస్ అధికారికి మాత్రమే అధికారం ఉంటుంది. నేను ప్రభుత్వంకు, ప్రజలకు రావాల్సిన విధానాలు ఏదైతే ఉంటుందో దానికి మధ్యవర్తినే తప్ప నేనేదో చేసి నాకేమో అథారిటీ ఏముండదు. సరే, ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి పక్కన పెడదాం. రాజీవ్ సాగర్ ఏమైనా సంపాదించిండా? రాజీవ్ సాగర్ బతకడానికి సంపాదించుకుంటాను. నా కుటుంబాన్ని నేను బతకటానికి ఏదైతే కావాలనుకో నేను సంతోషంగా ఉండటానికి నేను సంపాదించుకున్నా. అది బిజినెస్ రూపంలో ఏ విధంగా సంపాదించుకోవాలో ఒక రాయల్గా నేను సంపాదించుకున్నా, అంతే తప్ప 100 కోట్లు ఆ విధంగా అయితే ఏం లేవు. సంపాదించుకునేంత వరకు నాకు. మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడన్నా? నాది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. ఒకవేళ గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు, లేకపోతే మందల సామిల్ లాంటి వాళ్ళు, లేకపోతే తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళల్లో రాజీవ్ సాగర్ ఒకడు. 100%. క్లియర్ కదా ఇది? 100%. ఎందుకు మీరు పక్కన పోయారు? మరి పక్కకి ఏం పోలేదు, వెనక్కి పోయిరా? వెనక్కి కూడా పోలేదు. తొక్కేసిరా? అవకాశం కోసం నెట్టేసిరా? నెట్టే లేదు, ఏం లేదు. నన్ను నెట్టేసేది అయితే నాకు చైర్మన్ ఎందుకు ఇస్తారు? అవకాశం కోసం ఆల్రెడీ కేసీఆర్ గారు ఒక 2 సార్లు ఒక ఎమ్మెల్యేని నమ్మి వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. వాళ్ళు గెలుచుకుంటూ వచ్చిండ్రు. అవకాశం ఎప్పుడైతే అవకాశం వస్తా డీలిమిటేషన్ కోసం కొత్త నియోజకవర్గాలు ఎప్పుడు పెరుగుతాయనే ఆలోచనతో ఉన్నాం, అంతే తప్ప అవకాశం ఖచ్చితంగా పార్టీ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నాం.
ఖచ్చితంగా డీలిమిటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా పోటీ. అన్న మీతో చాలా మంది కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలోనే ఉన్నారా అంటే? ఉన్నారు ఉద్యమకారులంతా ఉద్యమకారులు అందరు. అంటే నేనేమంటున్నా అంటే మీరు అడిగేది మాత్రం కొంతమంది, నేను అందరు ఉన్నారా నేను అనట్లేదు, కొంతమంది ఎవరైతే పోయినరో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి వ్యక్తిగతంగా పట్టించుకోకుండా కాదు, వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైతే లాభం, వాళ్ళకి ఏదైతే ఆలోచన ఉన్నది అది సాధించుకోలేకపోయినరో వాళ్ళు దూరం జరిగి, ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ దక్కలేదంటే వేరే పార్టీకి పోయారు, అది వారి వ్యక్తిగతం అవుతుంది 100%. ఇవాళ ఇక్కడ సీట్ రాలేదు, నాకు ఇక్కడ సీట్ రాలేదంటే మేము ఎందుకున్నామంటే సార్తోనున్న ఎమోషన్, కవిత గారితోనున్న అనుబంధం, ఆ పార్టీతోనున్న అనుబంధం, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడనే ఉన్నాం. వేరే వాళ్ళకి అట్లాంటి అవసరం, నేను పోటీ చేయాలంటే పోటీ చేయాలి కాబట్టి వేరే రాజకీయ ప్లాట్ఫామ్స్ ఎత్తుకున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంతే తప్ప వాళ్ళని ఏదో దూరం పెట్టిండ్రు అనే విషయం కాదు. వాళ్ళు ఏదైతే ఎజెండా కోసం వచ్చిండ్రో ఆ ఎజెండా ఇక్కడ ఫుల్ఫిల్ కాలేనప్పుడు వేరే ప్లాట్ఫామ్ ఎత్తుకున్నారు, అక్కడ పోటీ చేసిండ్రు, అక్కడ పదవులు తీసుకుంటుండ్రు అంతే తప్ప వేరేది ఏమీ లేదు. ఏందన్నా రాజీవ్ సాగర్ అంటే జాగృతి, జాగృతి అంటే రాజీవ్ సాగర్, కవిత తర్వాత వినిపించేటటువంటి పేరు రాజీవ్ సాగర్. అసలు ఎందుకు పెట్టారు జాగృతి, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? తెలంగాణ జాగృతి 2006లో మొదలైంది. 2006లో అప్పుడు ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్ గారు 2001లో ఉద్యమం మొదలైనప్పుడు తను మొట్టమొదట తను స్థాపించిన తర్వాత ఎవరైతే కేసీఆర్ గారు తర్వాత పార్టీ నడుపుకుంటూ వస్తూ ఉన్నప్పుడు కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆలోచనతో ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చినప్పుడు కేటీఆర్ గారు పార్టీలో కరీంనగర్ బై ఎలక్షన్స్లో నుంచి పార్టీలో యాక్టివ్గా పనిచేసుకుంటూ పోతున్నాం. దాని తర్వాత కవిత గారు ఏదైతే ఇండియాకి వచ్చినప్పుడు నేను ఒక ఇండివిజువల్గా ఏదైతే మీరు ఉద్యమాలు, అన్ని ఉద్యమాలు చూడవచ్చు, ఫ్రెంచ్ విప్లవం కానీ రష్యన్ విప్లవం, ఈ ఉద్యమాల్లో సాంస్కృతిక ఉద్యమం ఖచ్చితంగా ఉంటేనే దీనికి తెలంగాణ ఉద్యమానికి సపోర్టివ్గా ఉంటుందనే ఒక ఆలోచనతో తెలంగాణ జాగృతి స్టార్ట్ చేసింది. తెలంగాణ జాగృతి స్టార్ట్ చేసి బతుకమ్మ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎంతవరకు అయితే రీచ్ కాలేదు అంతకుముందు, ఆ మహిళా లోకానికి అంతటికి కూడా తెలంగాణ జాగృతి ద్వారా కవిత గారు డైరెక్ట్గా వాళ్ళని కలిసి పార్టీకి సపోర్టివ్గా పార్టీ కార్యక్రమానికి తెలంగాణ సంస్కృతిని వాళ్ళకు పరిచయం చేయాలంటే ఏదో ఒక వేదిక ఉండాలి. కాబట్టి తెలంగాణ జాగృతిని తీసుకొని ప్రజలలోకి వెళ్ళింది. ఆ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి పనిచేసింది. కాబట్టి తెలంగాణ జాగృతి స్థాపించడం జరిగింది. అసలు అంటే మెయిన్ ఏమైంది అసలు తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమం కావాలి కాబట్టి దాన్ని తెలంగాణ జాగృతి స్టార్ట్ చేసింది. రేపు ఇప్పుడు జాగృతి బంద్ అయిపోయినట్టేనా? అంటే బంధన ఏం లేదు, ఉద్యమంలో ఉన్నంత ఊపి ఇప్పుడు ఉండదు. ఉద్యమంలో అప్పుడు అన్ని వర్గాల ఇప్పుడు అందరూ పనిచేసారు. అట్లా తెలంగాణ జాగృతి ఒక వర్గంగా, ఒక సాంస్కృతిక ఉద్యమంగా తెలంగాణ జాగృతి పనిచేసింది. దాని తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్న పని ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయలేరు కాబట్టి అప్పుడు తను ఏం ఆలోచన చేసిందంటే ఏదైతే అప్పుడు పనిచేసిన యువత ఉన్నది, ఏదైతే పనిచేసిన మహిళలు ఉండరో, ఏదైతే పనిచేసిన ఉద్యమకారులు అవుతుండ్రో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో తను సొంతగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది. ఏదైతే వాళ్ళందరూ కూడా ఉద్యమం అందరూ పదవుల కోసం ఆశించిన వాళ్ళు కాదు, ఉద్యమం కోసమే పనిచేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా సెట్ చేయాలన్న ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఒక 15 నుంచి 20 వేల మందికి ట్రైనింగ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని 17 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మొత్తం పెద్ద ఎత్తున పనిచేసిండ్రు. వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలనో అంతవరకు చేసిండ్రు. ఆ విధంగా ఉద్యమంలో ఎట్లా పనిచేయాలని ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిండ్రు. ఇప్పుడు రాజకీయంగా మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చినాం. తెలంగాణ జాగృతి అయితే ఏదైతే ఏ ఇష్యూ మీద తీసుకొని కొట్టాడగలుగుతామో, ఏ ఇష్యూ మీద కొట్టాడే అవకాశం ఉందో ఆ ఇష్యూ మీద పనిచేసుకుంటూ పోతారు తప్ప ఎప్పుడు కూడా ఆగిపోయేది కాదు. అవసరాన్ని బట్టి పైకి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థనా? 100%. 100%. అన్న మీ పార్టీ మంచిగా ఉందా? బీఆర్ఎస్ పార్టీ 100 మంచిగా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మీటింగ్ అయింది. మీటింగ్ బ్రహ్మాండంగా అయింది. 100% బ్రహ్మాండంగా అంటే అన్న ఏదైతే మేము కోరుకున్నామో, ఏదైతే ప్రజల నుంచి రావాలనుకున్నామో, ఏదైతే ప్రజలు ఆశించారో ఆ స్థాయిలో మీటింగ్ సక్సెస్ అయింది. ఎంతమంది వచ్చారు అనుకుంటారు మీరు? 15 లక్షల మంది. 15 లక్షల మంది. 15 లక్షల మంది వచ్చారని అనుకుంటారు కదా. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? ఈ ఒక్కొక్కరికి ఇస్తానికి ఈ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులు కూడా సరిపోవు. ఒక్కొక్కరికి ఇచ్చి తెచ్చేంత పరిస్థితి ఉండదు. ఉద్యమానికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ బాండింగ్ ద్వారా కేసీఆర్ గారిని చూడాలి. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేసీఆర్ గారు ఈ తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు అనే ఆశతో వచ్చారు. అంతే తప్ప పైసలు ఇచ్చి తెచ్చిన విషయం, పైసలు ఇస్తే అంతమంది ఏడికి రారు. 1000-2000 మంది తేవాలంటే పైసలు ఇచ్చి తేవాలంటే చాలా కష్టం. అంతమంది స్వచ్ఛందంగా వచ్చారు. పార్టీ పిలుపు మేరకు వచ్చింది. పార్టీలో మాకు స్ట్రెంత్ ఉంది. పార్టీలో 60 లక్షలు మాకు మెంబర్షిప్ ఉంది. అన్ని జిల్లాల్లో పార్టీ క్యాడర్ ఉన్నది. క్యాడర్ అంతా కూడా ఆ రోజు పండుగ, పుట్టినరోజు ఏదైతే 2000 మొదలు పెట్టినో 25వ సంవత్సరాల పండుగ అది.
పండగ కాబట్టి ఇలా మీ ఇంట్లో దసరా పండుగ చేస్తే ఎట్లా వస్తారు అందరు సంతోషంగా, అట్లా దానికి కిరాయిలు ఇస్తే రారు కదా ఇంటికి చుట్టాన్ని పిలిస్తే. అట్లనే సొంతగా వచ్చిర్రు పండగ కాబట్టి, వేరే కార్యక్రమం వేరు. ఇది 25 సంవత్సరాల పండగ కాబట్టి అందరూ స్వచ్ఛందంగా కదిలి వచ్చిర్రు కాబట్టి 15 లక్షల మంది అయినరు. కానీ కేసీఆర్ ఊహించినంత పెద్ద ఎత్తులో మాట్లాడలేదు, సంతృప్తి పరచలేదు ప్రజల్ని ఆ మీటింగ్ ద్వారా అని అన్నది వినిపిస్తుంది. నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పిండు. ప్రజలు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకు. ఎందుకంటే కేసీఆర్ గారిని చూడంగానే ఆయన స్పీచ్ ఉద్యమందే గుర్తు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఉద్యమంలో ఏదైతే ఉన్నాయో, ఉద్యమంలో పంచ్ డైలాగ్స్ కానీ, ఉద్యమంలో ఉన్నటువంటి ఊపు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ నిరాశ నిస్పృహ ఉంటుంది అంతే తప్ప. ఈ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక సీఎంగా పనిచేసింది కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నది క్లియర్గా గంట సేపు ఆయన క్లియర్గా చెప్పాడు. కొంతమంది తిడితేనే సంతోషపడతారు అన్నట్టు కాకుండా ఏదైతే సమాజానికి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం ఏందన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తావించే స్థాయి కూడా కాదు. కేసీఆర్ గారు ప్రస్తావించే స్థాయి కాదు ఆయన. అన్న అంత చీప్ తీసడం కరెక్ట్ కాదు. నేను చెప్పట్లేదు అది, వాళ్ళ పార్టీ నాయకులు చెప్తాను. ఏమని అందరూ అదే చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు, రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు. రేవంత్ రెడ్డి పేరు చెప్తానికి సారు ఒక ఆయన లెజెండ్, ఆయన ముఖ్యమంత్రి పేరు చెప్పాలని ఏం లేదు. అంటే బట్టి గారి పేరు తీసుకొని ఒక సందర్భంలో మాట్లాడుతూ, బట్టి గారికి ఒక సామాజిక న్యాయం ఉంది. బట్టి గారు చెప్పిన సందర్భం వేరు, ఇక్కడ ఈయన సందర్భం రాలేదు. మాట్లాడాలి సందర్భం రాలేదా, కావాలనే మాట్లాడలేదా? సందర్భం రాలేదు, అవసరం కూడా లేదు. కేసీఆర్ గారు మాట్లాడాల్సిన ఏదైతే ఉన్నదో ఆ స్థాయికి తగ్గట్టు ఆయన మాట్లాడాలి తగ్గట్టే మాట్లాడి. నా పేరు తీసి మాట్లాడేంత దమ్ము లేదు, గుండెల్లో రైలు పరిగెత్తితే అందుకే మాట్లాడే దమ్ము లేక మాట్లాడలేదు, పేరు తీయలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చాడు. మీరు విన్నరా? ఏముంటుంది అంటే కింద పడ్డ నాదే పైసే, పైన పడ్డ నాదే పైసే అంటాడు. కాదే తిడటానికి దమ్ము కావాలి, నానే తిడటానికి దమ్ము కావాలా? ఈ ఊర్లో ఇవ్వాలి. నేను తిడతాను ఆడవాళ్ళు. నిన్న ఒక ఆమె తిడుతుంది, నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా ఉంది, కాలేజీ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చింది ఎట్లున్నది, ఎట్లా ఆమె పని చేసిన టీడీపీలో ఉండి సార్తో పని చేసిన ఆమె మాట్లాడుతుంది. ఆమె ఎట్లా తిడుతుంది చూసిన, ఆమెకు దమ్ము అవసరమా? మర్యాద ఏ స్థాయి వ్యక్తులతో మాట్లాడాలనో ఆ స్థాయి వ్యక్తులతోనే మాట్లాడతారు తప్ప కింది స్థాయి వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ మాట్లాడకుండా పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి స్థాయి తగ్గించినట్ట. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. మీ ఆలోచన ఏంది? నేనేమంటున్నాము, మాకు అవసరం రాలేదు, సార్ మాట్లాడలేదు, ఆ సందర్భం రాలేదు, మాట్లాడలేదు, అది స్థాయి తగ్గిందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్. అదే సభ గురించి ఇంకొక ప్రశ్న, ఎందుకు హరీష్ రావును ఎందుకు హైలైట్ చేయలేకపోయారు సభలో? ఎందుకు మాట్లాడలేదబ్బా? చెప్పింది క్లియర్గా. నేను క్లియర్గా చెప్తున్నా, మీరు వినరి. నా 2 పిల్లలతోనే తట్టుకోలేకపోయినా అన్నాడు. 2 పిల్లలు అంటే ఎవరు? కవిత, కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలు అని చెప్పి. అసెంబ్లీలకి 2 ఉండరు, కౌన్సిల్ ఉంటారు. కవిత గారు అసెంబ్లీలు అన్నాను నేను అన్న పాయింట్. అసెంబ్లీలు ఉండే 2 పిల్లలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కౌన్సిల్లో కవిత గారు ఉంటారు. 2 పిల్లల్నే తట్టుకోలేకపోతున్నారు. కానీ ఎక్కడా కూడా బాధ్యతలు అప్పచెప్పలేదు. సరే, ఆ ప్రస్తావన వచ్చింది కాదన్నదాన్ని, కానీ ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పారు? హరీష్ రావు గారు బాధ్యత అప్పచెప్పలేదు. హరీష్ రావు గారు, మేము కూడా హరీష్ రావు గారితో పోయి వచ్చినాం ఆ రోజు. ముందు రోజు హరీష్ రావు గారు అరే మొన్న చూస్తున్నా రోడ్డు మీద నిలబడి ఆయన వెహికల్ అన్ని క్లియర్ చేసిన హరీష్ రావు గారు. హరీష్ రావు గారు చెప్పినా చెప్పకుండా హరీష్ రావు గారు చేయాల్సిన దానికంటే ఎక్కువనే చేస్తాడు అంతే తప్ప దాన్ని మసిబూసి మారేడికాయ చేసి. కానీ గుసగుసలు ఏమి వినిపిస్తున్నాయంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును కొంచెం పక్కన పెడుతున్నారు అని అన్నది కనిపిస్తున్నారు. 100% హరీష్ రావు గారి స్థానం హరీష్ రావు గారికే ఉంటుంది, పక్కన పెట్టేది ఏముండదు అబ్బా. కేసీఆర్ నెంబర్ 1, కేసీఆర్. ఆ సభ పోస్టర్ కనుక గమనిస్తే ఓ పక్క కేటీ రామారావు గారు, ఓ పక్క కేసీఆర్ గారు, 2 బొమ్మలే హైలైట్ అవుతా ఉన్నాయి. మీరు వేరే కాడ చూడలేదు, అది 2 చూస్తున్నారు. ఇంకో దగ్గర వేసారు. మీకు విఐపి పాస్ వచ్చిందా? మీకు విఐపి పాస్ వచ్చిందా? ఆ పాస్ మీద హరీష్ రావు గారు బొమ్మ ఉన్నదా? అంటే అది పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వేసిండ్రు, తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ అని వేసిండ్రు తప్ప వేరే విధంగా కాదు. పక్కన పెట్టాలని కాదు. వేరే దగ్గర మీరు స్టేజ్కి రైట్ సైడ్ చూసిరా 3 కటౌట్లు ఉంటాయి, వేసిండ్రు. దాన్ని మంచిగా మీటింగ్ని ఎట్లా నాశనం చేయాలి, ఏం తప్పు దొరుకుతుందా, ఎట్లా ఇబ్బంది. ఒక ఆయన మంత్రి వచ్చేమో అసలు జనాలే లేరని మాట్లాడతారు. అసలు మాట్లాడతాను కానీ గింతన్న నోరు ఎట్లుంటుంది. వాళ్ళ పేపర్లు, వాళ్ళ ఛానళ్ళే పేపర్లలో ఫ్రంట్ పేజీ మొత్తం సగం నించిండ్రు. ఇక మా జనాలు లేరని మాట్లాడతారంటే ఇక వాళ్ళు ఇంకేం పెట్టారు. పబ్లిక్ అయితే వచ్చారు, దాన్ని కాదని. మరి ఇంకేమై కావాలి? పబ్లిక్ అయితే వచ్చారు. పబ్లిక్ రాలేదు. ఇంటర్నల్ గా జరుగుతున్న గొడవల గురించి అడుగుతున్నా. ఇంటర్నల్కి గొడవలు ఏం లేవు అబ్బా. ఏం చెప్పినా కేసీఆర్ 1. కేసీఆర్ చెప్పింది అందరు వింటారు, కేసీఆర్ చెప్పిందే పని చేస్తారు.
అంతే. ఏం గొడవలు లేవు, ఎన్ని మీడియా సృష్టి, ప్రతిపక్షాల సృష్టి తప్ప అట్లాంటి ఏది ఉండదు, ఉండబోదు కూడా. అన్న 10 ఏళ్ళు మీరు తెలంగాణను పరిపాలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది కేసీఆర్ అని అంటే? ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. డిగ్రీ అయిపోతుంది కొడుకుది, అయిపోయినప్పుడు బండి కొనియమని కొడుకు అడుగుతాడు. బండి కొనియమంటే ఏమంటాడు తెలుసా? తండ్రి ఏమంటాడంటే కొనియాలని స్తోమత ఉంటుంది. స్తోమత ఉన్నప్పుడు ఏం చెప్తా, అరే నీకు ఇంటర్ 10th క్లాస్లో 10 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా, డిగ్రీలో 2 లక్షలు ఖర్చు పెట్టినా, ఇప్పుడు డిగ్రీ వీడికి వచ్చారు ఈ బండి కొనియమంటే ఏడ కొనిస్తారా అని వాని మీదే బదనామేస్తారు. ఎందుకంటే వాడు కొనియలేని స్థాయి ఉంటుంది కాబట్టి, పెట్టలేని స్తోమత ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పుకోలేడు తండ్రిగా. కాబట్టి వానికి ఏం చేస్తాడంటే ఆల్రెడీ నేను ఇంత అప్పులు ఉన్నాయి, ఇంత చేసినా అని చూపించాడు. కాబట్టి ఈడ కూడా జరిగేది అదే. మరి అప్పుల కుప్పగా ఉన్నది అని చెప్పినప్పుడు నువ్వు ఎట్లా హామీలు ఇచ్చినావు బై? నీకు తెలియదు ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్లు, నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీలు, కాబోయే ప్రధానమంత్రులు అని చెప్పుకునేటప్పుడు ఒక ముఖ్యమంత్రికి కావాలనుకుంటే ఒక రాష్ట్రంలో వాళ్ళు గెలవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ ఎజెండా, వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ లేవా? ఇక్కడ ఏం ఎట్లా ఇస్తానని చెప్పారు, ఎట్లా హామీలు ఇచ్చారు? ఇలా ఎస్సీ డిక్లరేషన్ కానీ, మైనారిటీ డిక్లరేషన్ కానీ, బీసీ డిక్లరేషన్లు కానీ, ఇవన్నీ మళ్ళీ ఏ డిక్లరేషన్కు ఆ సామాజిక వర్గం నాయకుని తీసుకొచ్చి, నేను చెప్తే నమ్మరని ఆ సామాజిక వర్గం నాయకుని తీసుకొచ్చి చెప్పారు. యూత్కు ఇలా యూత్కు 5,000 నుంచి 5 లక్షల వరకు ప్రామిస్ చేశారు. 10,000 ఒకరికి. రాజు యువ వికాస్ పెట్టారు కదా, మంచిగానే ఉంది. ఇప్పుడు పెట్టి ఎంత పెట్టంగానే అయిపోతుందా అని? ఎంత చివరికి దాకా ఎంతమందికి ఇస్తా అన్నారు? 10 మందికి కూడా ఇస్తే, స్కీమ్ పెడితే 10 మందికి కూడా ఇచ్చినట్టే అవుతుంది. ఏదైతే ఉన్న నిరుద్యోగ అందరికీ రీచ్ అయినప్పుడే 10% ఇచ్చి పెట్టినామంటే నడవదు. 100కు 100% ఇచ్చినప్పుడే సంతృప్తిగా సమానంగా ఇచ్చినట్టు ఉంటుంది. ఇలా 10వ తరగతి నుంచి 10,000 ఇస్తున్నారు, పిహెచ్డీ చేసి 5 లక్షలు ఇస్తా అని ఇచ్చిండు. అట్లాంటి స్కీమ్లు ఎన్ని స్కీమ్లు ఉన్నాయి? అన్నీ కూడా ఎందుకు ఇచ్చిండ్రు నేను అడుగుతున్నా. మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటూ నేను అదే పాయింట్కి వస్తుంది. నిన్న చెప్తా ఉండే నా సంగతి లాస్ట్ 6 నెలలకు తెలుస్తుంది అంటాను. అంటే ఈ 4.5 సంవత్సరాలు ఇచ్చేది లేదు, లాస్ట్ 6 నెలలు ఇస్తే ఇచ్చినట్టేనా? నువ్వు ఫస్ట్ అదే చెప్పలే కదా, నేను చివరి 6 నెలల్లో ఈ స్కీమ్స్ అన్ని కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేయలే కదా. అంటే వచ్చిన డిసెంబర్ ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు అది ఇంప్లిమెంటేషన్ అనేది ఎట్ ఏ టైం అందరికి అందుబాటులో వచ్చేటట్టు చేయలేము, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మీరు దళిత బంధు తీసుకొచ్చారు, దళిత బంధు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ దళిత బంధు వచ్చిందా అంటే నో, నిరంతర ప్రక్రియ అని మీరే అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్లలో నిరంతర ప్రక్రియ ఎందుకు అనుకోరు? నేనేమన్నా దళిత బంధుని సార్ నేను ఎక్కడ కూడా స్కీమ్ అనౌన్స్ చేయలేదు. అది పరిస్థితులను బట్టి, రాజకీయ అవసరాలు అన్నాడు. ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచనలు అయితే, ఏదైతే దళితులు ఆర్థికంగా ఏదైతే వెసులుబాటు ఉంటేనే సంతోషంగా ఉంటున్న ఆలోచనతో, గొప్ప ఆలోచనతో సార్ సొంతగా తీసుకొచ్చిన స్కీమ్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఎస్సీ డెవలప్మెంట్లో కానీ, ఇంతకుముందు రావాల్సిన ఫండ్స్ కానీ అవన్నీ కూడా ప్రాపర్గా ఖర్చు జరుగుతలేవు అనే ఆలోచనతో ఖచ్చితంగా వాళ్ళ కోసమే ఒక స్కీమ్ తీసుకురావాలనే ఆలోచనతో అది సొంతగా పెట్టిన స్కీమ్. అది మేము ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. మేమనేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టి డిసెంబర్ 9వ తారీఖు సంతకం పెట్టగానే ఆ టింగ్ 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 మన అకౌంట్లో పడితే అని చెప్పింది అన్న. మీరు 10 ఏళ్లలో చేసిన చెయ్యలేని రుణమాఫీ రేవంత్ రెడ్డి చేశాను. రుణమాఫీ మేమెందుకు చేయలేదు భయ్? నేను చేయలేదు, నేను చెప్తున్నాను. అరే నేను అన్నం పెట్టినాను కూడా, రోజు అన్నం పెట్టినా చెప్తావా? రుణమాఫీ మేము చేయలేదని చెప్పినామా? మేము చేసినాకనే మీరు రుణమాఫీ, ఇప్పుడు మీరు చేయాల్సిన సమయం కాబట్టి మీరు చేసిండ్రు. మా ప్రభుత్వంలో మేము చేసినాం, మీ ప్రభుత్వంలో అది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం వచ్చినా రుణమాఫీ చేయాల్సిందే. రుణమాఫీ ఒక్కటి చేయంగానే అయిపోతుందా? రుణమాఫీ వేరు, స్కీమ్స్ వేరు బ్రదర్. రుణమాఫీ డిక్లరేషన్ అది బ్యాంకుని కట్టేస్తారు. ఇవ్వాల్సినటువంటి పథకాలు వేరు, రుణమాఫీ వేరు. అది ఎవరికైనా మీరు అన్ని అంటే 7,000 లక్షల కోట్ల మీరు అప్పు చేసిపోతే వాళ్ళు ఎట్లా కట్టాలి, దానికి మిత్తిలో కడుతున్నామని రేవంత్ రెడ్డి ప్రతిసారి అదే టన్ చెప్తా ఉన్నాడు క్లియర్గా. నేను మేధావిని చెప్పుకున్నావు కదా, ఎట్లా ఉన్నా కూడా నేను తీరుస్తాను, నేను ఎట్లా చేసినా తీసుకొస్తా అని చెప్పినావు కదా. ఇప్పుడు ఎందుకు మరి మిత్తిలో ఎంతసేపు దీని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు? ఏ ప్రభుత్వం అయినా లో బడ్జెట్ ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేసిన, ఏ రాష్ట్రంలో అయినా అప్పులు చేయకుండా రాష్ట్రం ఉందా? ఎవరైనా కూడా వచ్చినప్పుడు దాన్ని అధిగమించి వాడికి రావాల్సిన ఏదైతే ఇంపోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇక్కడైతే ఏదైతే వేరే రాష్ట్రాల్లో కానీ, వేరే దేశాలకు పంపేటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ల ద్వారా కానీ, రెవెన్యూ ద్వారా కానీ, ఎక్సైజ్ ద్వారా కానీ, ఏదైతే రెవెన్యూ రావాల్సినంత రెవెన్యూ రాకుండానే ఈ ప్రాబ్లం వస్తుంది. నువ్వు రెవెన్యూ ఎందుకు పెంచలేకపోతున్నావు? నువ్వు ఎంతసేపు అది అయిందని చెప్తున్నావు తప్ప నీకు రెవెన్యూ పెంచే విధానాలను ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు కొత్త కంపెనీలు రావట్లేవు? ఉన్న కంపెనీలు ఎందుకు పోతున్నావు?
దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఎంతసేపు నేనేం ఇందాక నీకు మంచి ఎగ్జాంపుల్, నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి మంది మీద రాయేయటంలో ఫస్ట్ ఉన్నది ముఖ్యమంత్రి. ఎంతసేపు ప్రజలు ఏంటంటే అరే ఇద్దాం అనుకున్నాడు కానీ ఈ అప్పు అయ్యేసరికి ఇవ్వలేకపోయింది అనే ఒక ఆలోచన, మైండ్ సెట్ ఎక్కియాలనే ఆలోచన తప్ప అప్పు లేకుండా నీకు తెలియదా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, రెవెన్యూ ఎంత వస్తుందని? నువ్వు ఏ లెక్కలతో స్కీమ్స్ అనౌన్స్ చేసినావు, ఇప్పుడు ఎట్లా లేవంటావు? నేను వచ్చేసరికి మొత్తం లంక బిందెలు ఉన్నాయని ఎట్లా మాట్లాడతావు? లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా కానీ ఇప్పుడు అంతా ఖాళీగా ఉందని ఎట్లా మాట్లాడతావు? ఇది ఎంతసేపు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు అసలు ప్రాబ్లం ఏంటంటే మేము ప్రభుత్వం వాళ్ళు వస్తారని అనుకోలేదు. ఏదైతే ఇద్దాం మనమైతే చూద్దాం తర్వాత సంగతి చూద్దాం హామీలు అయితే ఇచ్చిండ్రు. మరీ చెప్తారన్న అంటే వాళ్ళు అధికారంలోకి రానని చెప్పేసి ఇచ్చారంటే హామీలు. అధికారంలో వచ్చే ఎవరైనా ఇస్తారని అట్లా? అధికారంలో వచ్చే ఎవరైనా కూడా ఒక పద్ధతి, ఒక ఆలోచన, ఒక బడ్జెట్ ఉంటుంది, ఫైనాన్షియల్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఇయ్యగలుగుతామా ఇయ్యలేదా అనే ఒక ఆలోచన ఉంటుంది తప్పనే మాట్లాడగలుగుతాం. ఈ ప్రతిపక్షంలో ఏదైనా మాట్లాడచ్చు, అవన్నరం నేను నాలుక ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఎందుకో మాట్లాడతలేరు. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి, బయట ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. రైట్, ఓకే. ఈ పొలిటికల్ అంశాలు కాసేపు పక్కన పెడదాం అన్న. పర్సనల్గా పోతే అన్న, ఈసారి ఒకవేళ మేడే రాజీవ్ సాగర్ పోటీ చేయాలనుకుంటే ఏ కాన్స్టిట్యున్సీ పోటీ? అది ఉన్న కాన్స్టిట్యున్సీ నాదే తుంగతుర్తి. తుంగతుర్తిలో ఆల్రెడీ ఉన్నారు, లీడర్లు ఉన్నారు. నేనేమంటున్నా, తుంగతుర్తి లీడర్లు అయితే డీలిమిటేషన్ పక్కనే, ఇప్పుడు డీలిమిటేషన్ అయితే ఇక్కడ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడన్నా ఒక దగ్గర ఒక సీట్ అయితే పెరుగుతుంది, ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కడన్నా ఒక సీటు పెరుగుతుంది. ఎక్కడైతే అక్కడ అవకాశం రావాలనే కోరుకుంటాం, ఎక్కడైతే అక్కడ అవకాశం పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాం. రైట్, ఓకే. నేను మొదటి ఇంటర్వ్యూలో అడిగిన రాజీవ్ సాగర్ ఎంత సంపాదించున్నాను నన్ను, ఏం సంపాదించలేదు బ్రదర్, నాకు ఒక కారు, ఓ ఇల్లు, తినడానికి కూడు గుడ్డ వస్తే లెక్క మీరు ముచ్చట చెప్పారు. మరి ఎమ్మెల్యే కావాలంటే డబ్బులు కావాలి కదా, ఎట్లా? ఎన్ని పైసలు ఎస్సీ నియోజకవర్గంలో ఎంత ఖర్చు అయితే? ఇంతనే ఓటు చేసిన కోట్లలోనే ఉన్నది కదా, కోట్లలోనే ఉంది కదా. ఇప్పుడు నేను ఎన్ఆర్ఐని కాదు, నేను ఎన్ఆర్ఐని అంతే సూట్ కేసు పట్టుకొని వస్తే ఖర్చు పెట్టడానికి నేను ఆల్రెడీ పని చేసుకుంటా పోతూనే ఉన్నా, ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాం, ప్రతిరోజు ఉంటుంది. పార్టీ సపోర్ట్ చేస్తుంది, పార్టీ ఇచ్చే దాంతోనే పని చేస్తుంది తప్ప సపరేట్గా మేము తీసుకొచ్చి 100 కోట్లు తీసుకోవాల్సినది ఎంపీ కాన్స్టిట్యున్సీ కాదు, జనరల్ సీట్ కాదు. ఇది పార్టీ ఏదైతే ఇస్తుందో పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అభిమానులు ఇవ్వాలంటున్న మిత్రులు ఏదో ఒకటి సర్దుబాటు చేసుకొని పనిచేస్తుంది తప్ప ఏదో దాన్ని సపరేట్గా పట్టుకొని వచ్చే పరిస్థితి ఆ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు అంత అవసరం ఉండదు. ఇస్తారా టికెట్? ఇస్తారా మీకు ఫస్ట్ టికెట్ ఇస్తారా? ఖచ్చితంగా. 2009 నుంచి 14, దాని తర్వాత 18, దాని తర్వాత మొన్న జరిగిన ఎన్నికలలో అన్నిట్లలో పేరున పడ్డది కానీ ఎప్పుడు టికెట్ రాలేదు. అది నేను ఏమంటున్నా, ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, ఏదైతే ఒక ప్రభుత్వం ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం రావాలంటే ఏ విధమైన ఆలోచన చేస్తే ఆ విధంగా పోతేనే దాని ప్రకారం రెండోసారి ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం రావాల్సిన అంటే ఆలోచన ఉన్నప్పుడు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నారో గెలుస్తారో అనుకున్నప్పుడు అది మార్చలేదు కాబట్టి మేము ఓపిక పట్టినాం. అక్కడ పరిస్థితి తెలుసు కాబట్టి ఆ విధంగా ఉన్నాం. ఖచ్చితంగా సారు ఇవ్వాలని ఖచ్చితంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాడు. ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన చెప్పిండ్రు, ఆయన ఎవరిని కూడా పోగొట్టుకోడు. అవకాశం ఉన్నప్పుడు కాబట్టి నాకు చైర్మన్ ఇచ్చిండు. ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు ఇవాళ రాజకీయంలో 60 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే కాలేదబ్బా ఒక్కొక్కరు, 70 సంవత్సరాలు చివరి కోరిక. ఎన్నో సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పార్టీలు పనిచేసినా కూడా అవకాశం రాలేదు. మేము చిన్న వయసులోనే సార్ మమ్మల్ని చైర్మన్ చేశారు, చాలా సంతోషంగా ఉన్నాం. పార్టీ ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ లోపల బాధ లేదు, ఏం బాధ. ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా 100%. ఎందుకంటే ఇప్పుడు అనిపించిందా కాంగ్రెస్లోనే ఉంటుంటే బాగుండు అని? నాకు అట్లాంటిది ఏం ఆలోచన లేదు. ఎందుకంటే అయ్యో సముద్రం, కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. ఇవాళ పొద్దున ఢిల్లీలో టికెట్ పట్టుకొని వస్తే దిగేసరిగా బీఫామ్ ఇంకోటి గుంజుకుంటాడు. ఇక్కడ అట్లా కాదు, ఒకసారి కేసీఆర్ గారు చెప్పారంటే అది నెరవేరుతుంది అంతే. దాంట్లో నో చేంజ్. కాబట్టి ఇవాళ రీజనల్ పార్టీల్లో నాలాంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఒక ధైర్యం ఉంటుంది. మాకు లీడర్ తెలుసు కాబట్టి మాకు ఇవాళ కాకుండా మమ్మల్ని పొద్దున్న లేస్తే చూస్తుంటాడు. నన్ను పోయి ఢిల్లీలో అయితే రోజు చూడరుగా, ఈడైతే 2-3 రోజులకు ఒకసారి మా లీడర్ని చూసుకుంటాం కదా పెద్దోళ్ళని. వీడు ఏం చేస్తుండ అనేది వాళ్ళకి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్గా వాళ్ళకు కూడా మనసులు ఉంటుంది. కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంటుంది. నాకు వెనకెంబడైతే తోకలు లేవు, వెనక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినది కాదు. హాస్టల్లో చదువుకొని నేను ఎస్సీ సామాజిక వర్గం, ఒక దళిత క్రైస్తవాన్ని, హాస్టల్లో 4వ తరగతి నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు హాస్టల్లో చదువుకున్నాను. దాని తర్వాత అంబేద్కర్ కాలేజీలో చదువుకున్నా. అలాంటి నేపథ్యం తర్వాత యూనివర్సిటీలో ఉన్నాం. అలాంటి నేపథ్యం ఉండొచ్చి నాకు ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా కూడా ఈరోజు నేను చైర్మన్గా అయినా అంటే అంత పెద్ద కార్పొరేషన్, అది 14 ఎకరాల స్థలం,
750 మంది ఎంప్లాయీస్, రాష్ట్రంలో 12 లక్షల మందికి, ఈ ఏపీలో 15 లక్షల మందికి సప్లై చేసేటువంటి అటానమస్ బాడీ కార్పొరేషన్కు ఒక దళిత క్రైస్తవుని మైనార్టీ ఏదేదో క్రిస్టియన్ కార్పొరేషన్ ఇస్తారు. అట్లా ఇవ్వకుండా కేసీఆర్ గారు నాకు ఒక ఇండివిజువల్గా ఎవరికైతే ఇవ్వాల్సిందో అలాంటి కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చి నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను ఈ స్థాయికి రావడం కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నా. అసలు ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఎందుకు ఓడిపోయింది అనడానికి అందరు కూడా అదే ప్రశ్నిస్తారు. తలా ఒకరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఏమైందంటే ఇవాళనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ ఇంటికి చుట్టం వస్తుంది, పొద్దున్న చికెన్ పెడతావు, మధ్యాహ్నం మటన్ పెడతావు, రాత్రికి చేపలు పెడతావు. ఏమైపోతుంది? పొద్దున్న పెట్టింది మర్చిపోతావు, మధ్యాహ్నంది గుర్తొస్తుంది, మధ్యాహ్నం పెట్టింది రాత్రి మర్చిపోతావు. సార్ కూడా ఏం చేసిందంటే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు అవసరం ఏదైతే ఉన్నదో అన్నీ చేసుకుంటూనే పోయిండు, చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. వెనక అన్నీ కూడా ఏదైతే మేము చెప్పాల్సింది అనుకున్నంత చెప్పలేకపోయాడు. ఏదైతే ఒక స్కీమ్ కాగా మటన్ పెట్టేటప్పుడు పొద్దున చికెన్ పెట్టినా అని గుర్తు చేయాలంట. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని ఒక స్కీమ్ని ఒక నెల రోజుల్లో 2 రోజుల్లో స్కీమ్ ప్రజలకు ఎక్కి ఉంటే అరే చేసిండు అని మేము ఎంతవరకు అయితే అన్న రైతు బంధు ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఇచ్చినాం. అది తెలుసు కదా ప్రజలకి. అవును, రైతు బంధు వేసారు కదా. ఎక్కడ కూడా రైతులు మాకు అన్యాయం చేయలేదు. రూరల్ ఏరియాలోనే కదా మీరు పోయింది. రూరల్ ఏరియాలో ఎంత పోయినా, రూరల్ ఏరియా రైతులను ఎందుకు అనుకున్నాం? పోయిన సీట్లు ఎన్ని 300తో గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 1000తో కూడా గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ మాకు ఏదైతే కొన్ని వర్గాలు వాంటెడ్లీ డిస్టర్బ్ చేసి దుష్ప్రచారం చేసిన వర్గాలు ఉన్నాయో, కొన్ని వర్గాలు మాకు రాలేదని వాంటెడ్లీ దుష్ప్రచారం చేసి ఉన్న దగ్గర మాత్రమే జరిగింది. ఎంత పర్సెంట్ అబ్బా పోయింది? ఎంత పర్సెంట్? 1.8. చాలా తక్కువ మార్జిన్ కదా. 300తో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. దీనికి కారణం ఏంటి? ఆ తక్కువ పర్సెంటేజే కదా. దానికి పర్టికులర్ రీజన్ ఏమైనా? నేను ఏమంటున్నా కదా, అంటే కేసీఆర్ వ్యవహార శైలి, కేసీఆర్ పద్ధతి, కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడు అని అన్నదేనా? నేనేమంటున్నా, కేసీఆర్ 6 గంటలకు ఉంటాను, మా ఊర్లో ఎల్ఐకి ఏం పని? కేసీఆర్తో ఆరోగ్యంగా అనే విషయం ఎందుకు వస్తుంది? ఆయనకి ఏమొస్తుంది? నాకు రైతు బంధు పడ్డదా? ఇవాళ ప్రశాంతంగా కరెంటు, ఇంతకుముందు రాత్రి 10 సార్లు బాయికాడికి పోయి మోటార్ వేసేస్తుండే, ఇవాళ ప్రశాంతంగా ఏ టైంకి పోయి మోటార్ వేసుకున్నా లేదా? పండిన తర్వాత పంట చేతికి ఇచ్చినామా? ఏదైతే నిత్య అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుతున్నాయా లేదా అని ఆలోచిస్తాడు. మరి ఎందుకు ఓటు ఎందుకు? నేను ఏమంటున్నా, ఓటు వేయలేదని ఎందుకు వేయలేదంటే ఏదైతే ₹1,00,000 వాళ్ళు, మేము ₹1,00,000 కళ్యాణ్ 1,16,000 మేము ఇస్తామన్నాం. మనిషికి ఏముంటుంది? అరే 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసిండు కదా, అరే ఈయన ఏం చేస్తాడో చూద్దాం ఒకసారి. 1,16,000 ఇంకా తులం బంగారం అంటే ఏమో 70,000 కలిసి వస్తున్నట్టున్నాయి, నేను పెళ్ళి అయిపోతుంది. ఇచ్చిందే తులం బంగారం ₹1,00,000 అయింది. తులం బంగారం కాదు, ఇప్పుడు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టినరు, పిల్లలు పెద్ద మనుషులు అయినరు, మళ్ళీ వాళ్ళు కూడా పెళ్ళి అవుతారు పరిస్థితికి వస్తుంది తప్ప ఆ తులం బంగారం మాత్రం వచ్చేటట్లేదు. ఇప్పుడు మనిషికి ఏముంటుంది? వాళ్ళ పరిస్థితులు, ఆర్థిక విధానాలు, వాళ్ళకి ఎట్లయినా వాళ్ళకున్న కండిషన్స్, ₹1 ఎక్కువ రావాలని ఆశపడతాం. వాడు ఏం చేసిండు? అవతల లేని మీకు దీంతో పాటు ఇది కల్పిస్తామన్నారు. ఇక 2,000 అన్న కాడ 4,000, 1,16,000 అన్న కాడ దానికి తులం బంగారం. ఏదైతే మేము చెప్పిన దానికైతే అన్నదానికంటే ఎక్కువ ఇచ్చి మనుషులను వాళ్ళు ఏం చేశారంటే సరే వాళ్ళు ఇస్తారు కదా, ఇంతకంటే ఎట్లయినా ఇవ్వాల్సిందే కదా. ప్రజలకు ఎట్లుంటుందంటే ప్రజలకు కూడా అన్నీ తెలుసు, ఎవరైనా ఉన్న ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఎట్లయినా ఇవ్వాల్సిందే కదా అనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఇవాళ మాకు చూద్దాం, వాళ్ళ కోసం ఒకసారి చూద్దామనే ఆలోచన తప్ప చేయాల్సి అయినా కూడా కేసీఆర్ను మీద ప్రేమ ఉంది కాబట్టి ఇయ్యాలకి కూడా అరే ముఖ్యమంత్రి ఎవరంటే కూడా కేసీఆర్ అంటారబ్బా. ఇయ్యాలకి కూడా ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అంటారు తప్ప రేవంత్ రెడ్డి అని. నేను ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నా, ఆమె పేరు అంటే 10 సార్లు యాంకర్ అడిగినా కూడా ముఖ్యమంత్రి పేరు చెప్పలేకపోతున్నా. అంటే ఈ 16 నెలల పాలనలో ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పలేరంటే వాళ్ళ ప్రజల మీద ఏం ముద్రేసింది అనే విషయం వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏందన్నా? ఉద్యమం నుంచి తెలంగాణ ఎట్లా తీసుకురావాలనుకున్నాడు, మళ్ళీ వీళ్ళ ఈ కబద్ధ హస్తాల చేతుల నుంచి ఈయన రాజకీయ పార్టీ 2 బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ తెలంగాణ ఎట్లా కాపాడాలి, మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఏదైతే ఇచ్చిన హామీలను ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని ఒకటే ఆలోచన ఉంటుంది. దానికోసమే ఆయన నిరంతరం శ్రమిస్తాడు, దానికోసమే ఆలోచన చేస్తాడు. మళ్ళీ ప్రభుత్వంలోకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేయాలి అధికారంలోకి 100% ఎట్లా తీసుకొస్తారు? నేనేమంటున్నా అంటే మేమేం చేయకున్నా వాళ్ళకి వాళ్ళు నష్టం చేస్తారు తప్ప ఇలా వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు ఏదన్నా ఇంప్లిమెంటేషన్ చేసిండ్రా? బస్సులు మంచిగా నడుస్తున్నాయి, మహిళలు ఎక్కుతారు దిగుతారు, రైట్, బ్రహ్మాండంగా పోతున్నారు. ఓకే, బస్సుల వల్ల రుణమాఫీ చేసి ఆర్థిక విధానం మారుతుందా? బస్సుల్లో ఎక్కడం దిగటం వల్ల వాడు ఏదైతే ఆర్థిక విధానం మారుతుందా, డెవలప్మెంట్ మారుతుందా? నీకు ఎంతవరకు బస్సు అయినది ఒక ఫెసిలిటీ మాత్రమే. ఆ ఫెసిలిటీని ఇచ్చిండు, సంతోషం. ఆ ఫెసిలిటీ ఎవరైనా ఇవ్వాల్సిందే, వాళ్ళ ఒక స్కీమ్ వాళ్ళు ఇస్తా అని చెప్పారు కాబట్టి దాన్ని ఇచ్చిండు.
దాన్ని ఇచ్చి అదొక్కటి దాంతోనే ఆర్థిక విధానాలు మారవు కదా, స్కీమ్స్ కానీ ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మారవు కదా. ఇంకా చేయాల్సిన ఎన్నో పనులు ఉన్నాయి, వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు తీసుకొచ్చిన అన్ని ఏ పథకమైనా కూడా ఇలా లగచర్ల భూముల దగ్గర నుంచి కానీ హైడ్రా దగ్గర నుంచి కానీ దేంట్లోనైనా ప్రజలు సంతోషంగా ఉన్నారా? దేంట్లో కూడా ప్రజలు సంతోషంగా లేరు. ప్రజలు వ్యతిరేకత ఉంది కాబట్టి ఇలా నీకు అంతమంది వచ్చారు. ఇలా వాళ్ళు సంతోషంగా ఉంటే ఇంతమంది ఆడికి వరంగల్ మీటింగ్కి ఎందుకు వస్తారు? ఇలా ప్రజలు విరక్తి పుట్టి ఇబ్బంది పడి నానా యాసపడి ఇవాళ అంత దూరం ఆడికి వచ్చేది ఏంటంటే మళ్ళీ కేసీఆర్ మాకు ఉండాలి, కేసీఆర్ ఆలోచన కావాలి, కేసీఆర్ కావాలనే ఆలోచనతోనే ఆడికి వచ్చారు తప్ప వాళ్ళు చేసిన ఏ స్కీమ్ కూడా ఇవాళ అనౌన్స్ చేసినామంటే మళ్ళీ 2 రోజులకు దాన్ని విత్డ్రా చేసుకుంటారు. ఇవాళ మొదలు పెట్టినామంటే దాన్ని వెనక్కి తీసుకుంటారు. ఏదన్నా చివరి వరకు పోయినది ఏందో నువ్వే నాకు ఒకసారి చెప్పు. ఏది కూడా చివరి వరకు పోదు. మొదట అనౌన్స్ చేయాలి, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసిర్రు, వీళ్ళు వచ్చి 16 నెలలు కూడా దాట వస్తలేదు కదన్న. ఎందుకు వీళ్ళ మీద అప్పుడే నిప్పులు కక్కుతా ఉన్నారు మీరు? రైట్, ఎన్ని నెలలు టైం ఇవ్వాలి? ఎన్ని రోజులు టైం ఇవ్వాలి? నడుని అన్న, ప్రభుత్వం నిరంతర ప్రక్రియ ఒక టర్మ్ 5 సంవత్సరాలు ఇవ్వమంటారా? ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇస్తారా? 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత నీకు చేసేది ఏముంటుంది? 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత దానికోసమే కేసీఆర్ గారు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు చదువుకొని అని 11 నెలలు ఒక ఫస్ట్ సంవత్సరం కూడా మొత్తం కూడా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళని చదువుకొని వాళ్ళ ప్రభుత్వంలో కొత్తగా వచ్చిండ్రు, వాళ్ళ దాంట్లో లోటుపాట్లు ఏంటో, వాళ్ళ అధికారులు ఏందో, వాళ్ళ ఆలోచనలు ఏందో అని వాళ్ళు వెయిట్ చేసిన తర్వాతనే మొదలుపెట్టిండు. రాగానే తెల్లారి ఏం అటాక్ చేయలే. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు మాట్లాడలే, మీరు చూసిండొచ్చు. సారే క్లియర్గా చెప్పిండు, వాళ్ళకి సమయం ఇద్దాం, సమయం ఇచ్చిన తర్వాతనే మనం మాట్లాడదాం మన ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఇంకేముంటుంది చెప్పు? ప్రొవిషన్ పీరియడ్ కనీసం ఉద్యోగానికి ప్రొవిషన్ పీరియడ్ ఎంత? 12 నెలలు ఇస్తారు. ప్రొవిషన్ పీరియడ్ గవర్నమెంట్ ఉద్యోగానికే 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు చేసే సర్వీస్ ఉన్నదానికే ప్రొవిషన్ పీరియడ్ 12 నెలల నుంచి 24 నెలలు ఇస్తారు. ఈ ప్రొవిషన్ వీడు 5 సంవత్సరాలు ఉన్న దానికి సంవత్సరం కాలం ప్రొవిషన్ పీరియడ్ చాలా ఎక్కువనే కదా. ఇవ్వాల్సిన టైం ఇచ్చిండ్రు, దాన్ని వాళ్ళు నిరూపించి ఏం చేస్తారుగా వేట కొనసాగిస్తారు అన్నట్టు. ఏంటి ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తే ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రతిపక్షం చేస్తుందా? 100%. ఏం చేస్తారు ప్రతిపక్షం? వాళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు, ఏదైతే ప్రజల కోసం మోసం చేసి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో అవన్నీ ప్రజలకు చేర్చే విధంగా ప్రతిపక్ష పాత్ర 100% పోషిస్తుంది. కవితకు అత్యంత ఆప్తుగా ఉన్నది మీరు, దగ్గరగా ఉన్నారు. జాగృతి మొదలైనప్పటి నుంచి 100% నౌ పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే అయితే మేము కూడా సంతోషం. నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత తప్పు చేసిందా లేదా? ఇప్పుడు నో అంటున్నా. నో ఏం జరిగింది అసలు? ఇప్పుడు రాజకీయ కుట్రలో భాగంగా ఆమెను బలి చేసిండ్రు. విషయం ఏంటంటే ఇవాళ సౌత్లో బీజేపీ ఎంటర్ కావాలి. సౌత్లో బీజేపీ ఎంటర్ కావాలంటే ఏపీలో వాళ్ళు ములాఖాత్ అయి ఉన్నారు. అటు పార్టీ అయినా వాళ్ళ మనిషి, ఇటు పార్టీ అయినా వాళ్ళ మనిషి. తర్వాత చెన్నైలోకి ఎంత ప్రయత్నం చేసినా వచ్చేటట్లేదు. కేరళలో 1 సీట్ వచ్చింది. ఇక మిగిలింది ఏంది? తెలంగాణలో కొట్టాలంటే కేసీఆర్ని కొట్టే శక్తి అయితే లేదు. డైరెక్ట్గా కేసీఆర్ని కొట్టే శక్తి లేదు. ఎవరినో ఒకరిని కుటుంబ సభ్యులు కొడితే కానీ వీక్ చేయాలన్న ఆలోచనతోని ఆమెను ఇరికిచ్చి బలిపశువు చేసిండ్రు తప్ప నేనేమంటున్నా, ఇవాళ ఈడీ అనే చట్టం కానీ ఇవాళ వాళ్ళు తీసుకున్న ఈడీ చట్టంలో ఎంత పర్సెంటేజ్ శిక్ష పడ్డది? ఎంతమందికి శిక్ష పడ్డది? ఈడీ కేసు అయిన తెల్లారే ఇదే ఇక్కడ ఈడీ కేసు అయిన ఎంపీ ఈ పార్టీలో ఈడీ కేసు అయితే వాళ్ళ పార్టీలో మంత్రులు అవుతారు. ఇక్కడ ఉన్నోళ్ళు అందులో పోయినారంటే ఇవన్నీ మటాష్. సార్ చెప్పిండు కదా, సార్ ఏం చెప్పిండు? వాషింగ్ పౌడర్ నిర్మా ఇక్కడ ఉన్నప్పుడు ఈడీ కేసు అయితే అందులో పోగానే కేసులన్నీ ఖతం. అట్లనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఒక మహిళ అయినా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని 6 నెలలైనా జైల్లో ఉంటే ఏమన్నా చేసుకుని ధైర్యంగా పోయొచ్చింది. ధైర్యంగా ఉండి ఇవాళ వచ్చి ప్రజాక్షేత్రంలో తిరుగుతా ఉంది. అంతే తప్ప వాళ్ళేదో ఇబ్బంది పెట్టి ఆ బూచిగా భుజం మీద తుపాకి పెట్టి కాల్దామని ప్రయత్నం చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. దాని వరకు ఓకే. రైట్, ఒక దళిత బిడ్డగా చెప్పండి అన్న, ఇప్పుడు కవిత గారు ఏదైతే లైన్ తీసుకుర్రో పూలే విగ్రహం అని చెప్పేసి, లేకపోతే బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి, బీసీల ఐక్యత అని చెప్పేసి, కవితకు బీసీలకు ఏమైనా సింక్ అవుతుందా అన్న? అసలు వర్కౌట్ అవుతుందా? అంటే ఒక లీడర్గా తను అన్ని వర్గాల గురించి పనిచేసి దళితుల కోసం 48 గంటలు పనిచేసింది. 48 గంటల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఉద్యమ సమయంలోనే 45 గంటలు నిరాహార దీక్ష తీసి ఎస్సీ వర్గాల కోసం పనిచేసి అంబేద్కర్ విగ్రహం పెట్టించింది. ఆ విధంగా దాని తర్వాత కేసీఆర్ గారు ఆ వర్గాల కోసం ఏం చేయాలనో చేసింది. బీసీల కోసం పెట్టాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నది. ఖచ్చితంగా ఆ బీసీ వర్గాలకు ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నది కాబట్టి ఆ ఇష్యూని తీసుకొని ముందుకు పోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉన్నది.
ఇప్పుడు ఆ అవసరం అనేది ఖచ్చితంగా ఈ ఈ ఈ సమయంలో బీసీల నినాదం, బీసీలకు రావాల్సిన వాటా కానీ, ఇప్పుడు బైఫర్కేషన్ కానీ, ఇవన్నీ కూడా ఈ సమయం సరైన సమయం కాబట్టి కొట్లాడుతూ ఉన్నాం. అంతే తప్ప దానికి ఆమె బీసీనా కాదని అవసరం లేదు. ఇప్పుడు ఏ నాయకుడైనా విషయం అంటే అన్ని పార్టీలు బీసీ లైన్ తీసుకున్నాయి కాబట్టి మన పార్టీ కూడా తీసుకోవాలని ఏదో ఒక పొలిటికల్ స్ట్రాటజీ కింద, ఒక డ్రామా కింద, అంతేనా? పొలిటికల్ స్ట్రాటజీ ఏం లేదు, డ్రామా ఏం లేదు. ఇప్పుడు ఏమున్నది పొలిటికల్ స్ట్రాటజీ? ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఇప్పటి నుంచి నడుపుకోపోతేనే కదా అప్పటిదాకా స్వచ్ఛందంగా తన ఆలోచన వాళ్ళకు చెయ్యాలి, వాళ్ళ గురించి కొట్లాడాలనే ఆలోచన ఉన్నది కాబట్టే కొట్లాడుతుంది. వాళ్ళకి ఆ ఇంట్లో కూర్చోవచ్చు కానీ ఏం బాధ? అట్లా లేదు కదా. ఖచ్చితంగా బీసీ వర్గాల కోసం న్యాయం చేయాలి. ఈ రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు చేయాలనే ఆలోచనతో ఒక ఎజెండాతో ముందుకు పోతుంది తప్ప దాని మీద రాళ్ళేసి ఇది చేస్తున్న దానికి సపోర్ట్ చేయరు. ఇది ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదా, ఆమె మాట్లాడుతుంది కాబట్టి దానికి సపోర్ట్ చేయమంటుంది తప్ప నువ్వెందుకు చేస్తున్నావు, వేరేటోళ్ళు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎంతోమంది తెలంగాణ ఉద్యమం చేసిన, కేసీఆర్ చేసినప్పుడు ఎందుకు సక్సెస్ అయింది? ఇప్పుడు తను చేస్తుంది, తను చేసేదానికి సపోర్ట్ చేద్దాం. తన ఆలోచన విధానం ఎత్తుకోవాలనుకుంది, తన ఆలోచన బీసీల కోసం, ఆ వర్గాల కోసం పనిచేయాలని ఆశ చేస్తుంది. బీసీలకు నిజంగా కవిత వల్ల మంచి జరిగితే మేము కూడా హర్షిస్తాం. జస్ ఫైనల్గా అడుగుతున్నా, భవిష్యత్తులో రాజీవ్ సాగర్ ఎమ్మెల్యే అవుతాడా? 100%. ఎమ్మెల్యే అవుతాడా? 100%. ఎమ్మెల్యే అవుతాడా? 100%. మాటిస్తురా? ఎస్, పక్క పక్క పక్క. ఒకవేళ కాకపోతే? అరే నేను కావాలనే అంటున్నా, కాకపోతే అనేది ఏముండదు. కావాలనే కొట్లాడుతున్నాం, కావాలనే పనిచేస్తున్నాం. అన్ని శక్తి కూడా ఇలా కావాలనే మేనిఫెస్టేషన్ ఉంటేనే పైనుంచి దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. రైట్, ఓకే. మీరు ఎమ్మెల్యే కావాలని నేను నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను. వారికి సంబంధించి వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, వాటికి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. రైట్, ముందుగా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అస్తిత్వం టీఆర్ఎస్తో పోయింది కాదు. టీఆర్ఎస్కు పేరుతో ఏం పోదాం. అప్పుడున్నప్పుడు ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం చేయాల్సిన పనులన్నీ కూడా దేశవ్యాప్తంగా చేయాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ పెట్టారు తప్ప దానికి దీనికి వేరలేదు. అక్కడైనా కేసీఆర్, ఇక్కడైనా కేసీఆర్. రైట్, ఓకే. కాంగ్రెస్ అది బీజేపీ, మతం. కేసీఆర్ ఈజ్ ఎ లెజెండ్. కేటీఆర్ ట్రెండ్ సెటర్. రేవంత్ రెడ్డి బట్టేబాస్. క్లియర్ అయింది. 100%. బండి సంజయ్, ఉర్రుబోతు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాస్టర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పొద్దునేం మాట్లాడతాడో సాయంత్రం మధ్యలో. సీతక్క సామాజిక వర్గం నుంచి వచ్చింది, ఒక మహిళ. కవితక్క హ్యూమానిటేరియన్గా ఉన్నటువంటి మనిషి. హరీష్ రావు, మాస్. గాదర్ కిషోర్, ఉద్యమ నాయకుడు. మల్లు భట్టి విక్రమార్క, సామాజిక కోణం. రఘునందన్ రావు, ఆరేటర్. ఈడల రాజేందర్, బీసీ నాయకుడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దళిత వర్గాల నాయకుడు. అద్దంకి దయాకర్, దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. మేడే రాజీవ్ సాగర్, సామాజిక స్పృహ. క్రాంతి, జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.